వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. మామూలుగా 60+ హీరోల మార్కెట్ నెమ్మదిగా డౌన్ అవుతూ వస్తుంది, కానీ తెలుగులో మాత్రం రైజ్ అవుతుంది. మన సీనియర్ల జోరు మామూలుగా లేదు ఇప్పుడు. దానికోసం కొన్నేళ్లుగా సపరేట్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అది బాగా వర్కౌట్ అవుతుంది కూడా. దాంతో 2026లోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నారు సీనియర్స్. మరి మన సీనియర్లు ఫాలో అవుతున్న ఆ ట్రెండ్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. టాలీవుడ్ లో 60+ హీరోలంతా మంచి ఫామ్ లో ఉన్నారిప్పుడు. మొన్న అఖండ 2తో బాలయ్య కాస్త ట్రాక్ తప్పినా ఆయన మార్కెట్ కు వచ్చిన నష్టమేం లేదు. ఇక మన శంకర వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టామినా చూపించారు మెగాస్టార్. వెంకటేష్ సైతం పీక్ ఫామ్ లో ఉన్నారిప్పుడు. నాగార్జున కూడా కూలీ కుబేరాతో కొత్తగా మారిపోయారు. తమ ఇమేజ్ కాపాడుకోవడానికి, మార్కెట్ పడిపోకుండా ఉండడానికి హిట్ కాంబినేషన్స్ నే నమ్ముకుంటున్నారు సీనియర్లు. అందరూ అదే దారిలో వెళ్తున్నారు. చిరంజీవి నెక్స్ట్ సినిమా బాబీతో ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య తర్వాత రిపీట్ అవుతున్న కాంబో ఇది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈసారి కూడా పూనకాలు ఖాయమే అంటున్నారు బాబీ. ఇక నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్ తో చేస్తున్నారు. దీని తర్వాత తనకు బాగా కలిసొచ్చిన సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణకృష్ణ కురసాలతో మరో సినిమా సంక్రాంతికి టార్గెట్ చేయనున్నారు. అలాగే బాలయ్య సైతం వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కొరటాల శివతో సినిమా లైన్ లో ఉంది. వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ ను సింగిల్ హ్యాండెడ్ గా మార్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి. F2, F3తో వెంకీకి 100 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల బొమ్మ చూపించారు. ఇక 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి వెంకీ సినిమా రాబోతుంది. దానికంటే ముందే త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబంతో రానున్నారు. మొత్తానికి హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తూ మార్కెట్ పెంచుకుంటున్నారు సీనియర్లు. మన సినిమాల బడ్జెట్స్ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు 100 కోట్లున్న బడ్జెట్ ఇప్పుడు 500 కోట్లకు చేరిపోయింది. కొన్నైతే ఇంకా పెరిగిపోయాయి. ఇలాంటి టైంలో కథల కోసం హీరోలు కొత్త ట్రైనింగ్స్ తీసుకోక తప్పట్లేదు. స్టోరీ డిమాండ్స్ మేరకు ఒక్కో హీరో ఒక్కో శిక్షణ తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో మీరే చూడండి. కథ డిమాండ్ చేస్తే ఏళ్లకేళ్లు కూర్చుని ట్రైనింగ్ తీసుకునే హీరోలు మన దగ్గర చాలా మందున్నారు. తాజాగా మహేష్ బాబు ఇదే చేస్తున్నారు. వారణాసి కోసం ఈయన ఇప్పటికే కలరిపట్టుతో పాటు యుద్ధ విద్యలపై ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ట్రెక్కింగ్లో శిక్షణ అందుకుంటున్నారు. వారణాసిలో కొండలు గుట్టలెక్కే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ట్రెక్కింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు అధికారికంగా ఇన్స్టాలో ప్రకటించారు మహేష్ బాబు. ట్రైనర్తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. వారణాసి టీజర్లోనే మహేష్ కొండలెక్కుతున్న సీన్స్ ఉన్నాయి. ఇక పెద్దీ కోసం కుస్తీ నేర్చుకున్నారు రామ్ చరణ్. క్రికెట్లోనూ శిక్షణ తీసుకున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా జూన్ 4న రాబోతోంది పెద్దీ. అట్లీతో చేస్తున్న రాకా కోసం చాలా మేకోవర్ అవుతున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం అత్యంత కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు బన్నీ. ఈ పాత్ర కోసం ఫిజికల్గా భారీ మార్పులు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, చరణ్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్స్కు శిక్షణ ఇచ్చిన ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్ బన్నీకి శిక్షణ ఇస్తున్నారు. నో స్నాక్, నో షుగర్, నో సోడా అనే కఠినమైన డైట్ నియమాలను పాటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే కేరళ సంప్రదాయ యుద్ధ విద్య కళరియపట్టులోనూ ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. డ్రాగన్ కోసం నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్కో సినిమా కోసం ఒళ్ళు హూనమయ్యేలా చెమటోడుస్తున్నారు మన హీరోలు. ఆస్కార్ అవార్డుల రూల్స్ మొత్తం చేంజ్ అయిపోతున్నాయా? ఇకపై మన ఇండియన్ సినిమాలకు ఒకేసారి 2-3 ఎంట్రీలు దక్కే ఛాన్స్ ఉందా? రాబోయే 99వ ఆస్కార్ అవార్డ్స్ కోసం అకాడమీ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ మన ఇండియన్ దర్శకులకు అలాగే నటులకు ఎలాంటి బెనిఫిట్స్ కలగనున్నాయి? హాలీవుడ్లో ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా? డీటెయిల్గా చూద్దాం రండి. ఆస్కార్ అవార్డుల కోసం అకాడమీ చాలా రూల్స్ మార్చేసింది. అందులో ముఖ్యమైనది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఇకపై ఒకే దేశం నుంచి ఒకటే అఫీషియల్ ఎంట్రీ అన్న రూల్ లేదు. కేన్స్, వెనిస్, బెర్లిన్ లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలుచుకున్న సినిమాలు కూడా నేరుగా ఆస్కార్ బరిలో దిగేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీనివల్ల ఇండియా నుంచి ఒకేసారి 2-3 సినిమాలు పోటీ పడొచ్చు. ఇప్పటివరకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డు వస్తే అది ఆ దేశానికి వచ్చినట్లుగా మాత్రమే రికార్డుల్లో ఉండేది. కానీ ఇకపై ఆ పాత రూల్ మారుతోంది. ఆస్కార్ ట్రోఫీని నేరుగా సినిమా డైరెక్టర్ చేతికే ఇవ్వడంతో పాటు ట్రోఫీ మీద డైరెక్టర్ పేరును ముద్రిస్తారు. అంటే మన డైరెక్టర్లు తమ పేరున్న ఆస్కార్ ట్రోఫీని నేరుగా సగర్వంగా అందుకోవచ్చు. యాక్టింగ్ కేటగిరీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు.
గతంలో ఏడాదికి 3-4 సినిమాలు చేసినా ఆ నటుడికి ఒకే ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు, 2 నామినేషన్స్ దక్కుతాయి. మరోవైపు ఏఐ టెక్నాలజీ పైన ఫోకస్ చేసింది అకాడమీ. ఏఐ సపోర్ట్ ఉన్న సినిమాలకు కాకుండా ఒరిజినల్ యాక్టర్స్ కి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని అకాడమీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో రైటింగ్ కేటగిరీలో ఖచ్చితంగా మనుషులు రాసిన కథలకు మాత్రమే ఆస్కార్ ఎంట్రీ ఉంటుంది. ఏఐ వాడితే ఆ డీటెయిల్స్ అకాడమీకి ఇవ్వాల్సిందే. అలాగే కాస్టింగ్ విభాగంలో 3 విజేతలకు అవకాశం కల్పిస్తూ మిగతా టెక్నికల్ కేటగిరీల్లోనూ కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్ళైతే కెరీర్ ఖతం, కానీ ఇప్పుడు అలా కాదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెళ్ళైన హీరోయిన్స్ అంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వచ్చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు, అంతా ఇదే రూట్లో వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 3 నెలల్లోని 4 క్రేజీ హీరోయిన్స్ తమ మూవీస్తో దండయాత్రకు రెడీ అయ్యారు. మరి వాళ్ళెవరు, ఆ సినిమాలేంటో మీరే చూడండి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సతీ లీలావతి సినిమాతో మే 8న రాబోతున్నారు. భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాల్ని హైలైట్ చేశారు దర్శకుడు సత్య. సమంత సైతం మేలోనే రానున్నారు. మా ఇంటి బంగారం అంటూ సొంత నిర్మాణ సంస్థలో భర్త రాజు నిడమోరు కథా సహకారంతో చేసిన ఈ సినిమాను మే 15న విడుదల చేయబోతున్నారు శామ్. నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తోన్న సమంతకు మా ఇంటి బంగారం సక్సెస్ కీలకంగా మారింది. జూలై 24న మరో మ్యారీడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ది ఇండియా స్టోరీ సినిమాతో రానున్నారు. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్తో రానున్న ఈ సినిమాలో పొలాల్లో జల్లే పెస్టిసైడ్ కంపెనీల చీకటి కోణంపై ఆరా తీస్తున్నారు. ఇక రష్మిక నటిస్తోన్న మాస్ యాక్షన్ మైసా సినిమాను సైతం వీలైనంత త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. తమిళనాట ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే హీరోలకి మధ్య మొదలైన వార్తో ఇండస్ట్రీ అంతా షేక్ అవుతుందా? పారితోషికాల విషయంలో వచ్చిన వివాదంతో మొదలైన ఈ స్ట్రైక్ సెగలు టాలీవుడ్కి కూడా పాకుతాయా? అసలు ఈ నిర్మాతలు చేస్తున్న రెవెన్యూ షేరింగ్ డిమాండ్ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? తెలుగు ఇండస్ట్రీకి వస్తే మనోళ్ళు ఏం చేస్తారు? భారీ పారితోషకాలు వద్దు, కేవలం లాభాల్లో మాత్రమే వాటా తీసుకోండి అంటూ కోలీవుడ్ నిర్మాతలు ఒక్కసారిగా షూటింగ్ సాపేసి సమ్మెకు దిగడం సంచలనంగా మారింది. మే 2న డబ్బింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని పనులు ఆపేశారు. కోట్లలో నష్టం వస్తున్నా ఈ ఒక్కరోజు సమ్మెపై అగ్ర హీరోలు ఎవరూ స్పందించట్లేదు. నిర్మాతలు తమంతట తాముగా వచ్చి అడిగినంత ఇస్తున్నారే తప్ప హీరోలు ఎవరిని బలవంత పెట్టడం లేదన్నది స్టార్స్ వైపు నుంచి వస్తున్న ప్రధానమైన వాదన. డిమాండ్ బట్టే పారితోషకం తీసుకుంటున్నారు కాబట్టే ఫ్లాపుల్లో ఉన్న హీరోల కాల్ షీట్లు కూడా ఖాళీ లేకుండా బిజీ అయిపోయాయనేది మరో వాదన. తమిళ, తెలుగు ఇండస్ట్రీ ఏదైనా హీరోలైతే అంతా బిజీగానే ఉన్నారు. 100 కోట్లు పెట్టుబడిగా పెట్టి తీసిన సినిమా ఏమాత్రం తేడా కొట్టినా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతల వరకు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో జానీ, బాబా లాంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు పవన్, రజనీ లాంటి స్టార్స్ నష్టాలు భరించారు. ఆ తర్వాత కూడా ఇలాంటివి జరిగాయి. అందుకే రిస్క్ తగ్గించుకునేందుకే ప్రొడ్యూసర్లు ఈ కొత్త పోరాటానికి తెరతీశారు. కోలీవుడ్ సమ్మె ప్రభావం టాలీవుడ్ మీద పడే ఛాన్స్ ఉందా అంటే లేదనే చెప్పాలేమో. ఎందుకంటే మన దగ్గరున్న పరిస్థితులు వేరు. ఓటీటీ రూల్స్, థియేటర్ ఇష్యూస్ లాంటివి మన దగ్గర బోలెడున్నాయి. ఒకవేళ తమిళ నిర్మాతలు తమ డిమాండ్స్ సాధిస్తే అప్పుడేదైనా చిన్నపాటి మార్పులు మన దగ్గర ఆశించవచ్చు. పైగా మన అగ్ర హీరోలు, దర్శకులు ఆల్రెడీ షేరింగ్ ప్రాసెస్ లోనే సినిమాలు చేస్తున్నారు. సూర్య కరుప్పు సినిమా ఆడియో ఫంక్షన్కు త్రిష ఎందుకు రాలేదు? కనీసం పిలవలేదని ఆమె అలిగిందా, లేకపోతే కావాలనే చిత్ర యూనిట్ పక్కన పెట్టేసిందా? సోషల్ మీడియాలో తనదైన స్టైల్లో కౌంటర్లు వేస్తూ త్రిష రేపిన ఈ సరికొత్త వివాదం వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చూద్దాం రండి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన కరుప్పు సినిమా ఆడియో లాంచ్ ఈ మధ్య జరిగింది. అయితే ఈ ఈవెంట్కు హీరోయిన్ త్రిష హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. సినిమా చేస్తారు కానీ ప్రమోషన్కు రారంటూ ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ వచ్చింది. కరుప్పు ఆడియో వేడుకకు త్రిష రాకపోవడానికి కారణం టీం నుంచి తనకు కనీసం ఇన్విటేషన్ లేకపోవడమే అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తనదైన శైలిలో ఇండైరెక్ట్గా చెప్పారు త్రిష. ఈ సినిమాలో మీరున్నారా అని ఓ నెటిజన్ అడిగితే తానూ మర్చిపోయానని, బహుశా తన ఇన్విటేషన్ మెయిల్లో మిస్ అయి ఉంటుందంటూ చాలా సెటైరికల్గా వరుస కౌంటర్లు వేశారు త్రిష. కోలీవుడ్లో త్రిష టాపిక్ హాట్ టాపిక్ అయిందిప్పుడు. పిలవకుండా ఫంక్షన్కి ఎలా వస్తుందంటూ ఫ్యాన్స్ త్రిషకే ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి చిత్ర యూనిట్కి త్రిషకు మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా ఉన్నా
ఈ వివాదాల కారణంగా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. గతంలో సూర్యతో 6, మౌనం పేసియాదు లాంటి సినిమాల్లో కలిసి నటించారు త్రిష. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 9.